ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. మీ యొక్క కుటుంబంలో ఇబ్బందులు అనేటువంటివి కలుగుతున్నాయి అనుకోండి. ఒకరొకరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చిరాకు పడుతున్నారు. అది మీ యొక్క భాగస్వామితో కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, మీ యొక్క అత్తగారితో కావచ్చు, కోడళ్ళతో కావచ్చు, నాన్నతో కావచ్చు, మీ యొక్క మావయ్య గారితో కావచ్చు, మీ యొక్క భర్తతో కావచ్చు, మీ యొక్క భార్యతో కావచ్చు, అక్క చెల్లి తమ్ముడు ఎవరైనా సరే కావచ్చు. ఇప్పుడు వాళ్ళని మీ పట్ల ఆకర్షణ అనేటువంటిది కలిగేలాగా, వాళ్ళకి మీరంటే అభిమానం అనేటువంటిది ఏర్పడేటువంటి విధంగా, మీరంటే గౌరవం అనేటువంటిది ఏర్పడే విధంగా, మీ యొక్క మాటకి వాళ్ళు విలువనిచ్చి దాన్ని నమ్మి ఆ విధంగా వాళ్ళు అనుసరించేటువంటి విధంగా అద్భుతమైనటువంటి ప్రక్రియలు రెండు మీరు చేసుకోవచ్చు. ఒకటి, ఏదైనా సరే ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ మీరు ఆచరించవచ్చు. ఏం చెయ్యాలి ఈ మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ అని అంటే, మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో చక్కగా ఒక ఆవు నేతితో దీపం వెలిగించుకుని, గణపతి స్వామి వారికి నమస్కారం చేసుకుని, ఒక తమలపాకు పెట్టుకుని, ఆ తమలపాకు మీదన పసుపు విఘ్నేశ్వరుని పసుపు ముద్ద తయారు చేసుకుని పెట్టుకుని, ఆ పసుపు గణపతి మీదన బెల్లం ముక్క అనేటువంటిది పెట్టి, అంటే పసుపు గణపతి ముందర ఒక బెల్లం ముక్క అనేటువంటిది పెట్టి, గరిక అనేటువంటిది సమర్పించి, నేను చెప్పబోతున్నటువంటి ఒక వశీకరణ ఆకర్షణ మంత్రాన్ని ఒక 108 సార్లు చెప్పాలి నమస్కారం చేసుకుని. ఓం హ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. ఇది ఆ యొక్క మంత్రం. మళ్ళీ చెప్తున్నాను. ఓం హ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. ఇది శక్తివంతమైనటువంటి వశీకరణ ఆకర్షణ శక్తిని పెంచేటువంటి గణపతి మంత్రము, ప్రతి ఒక్కరు చేసుకునేటువంటి విధంగా. ఇది 108 సార్లు జపం చేయాలి ఒక రుద్రాక్షమాల వాడి. లేదు అని అంటే వేళ్లతో నేను లెక్క పెట్టుకుని చేసుకోవచ్చు. ఈ విధంగా జపం చేసిన దాని తర్వాత గణపతి స్వామి వారికి నమస్కారం చేసుకుని ప్రార్థన చెయ్యండి. మీ యొక్క కుటుంబంలో అందరికీ కూడా మీరంటే పడాలి, అందరికీ కూడా మీ పట్ల ఆకర్షణ ఏర్పడాలి, అందరికీ కూడా మీ పట్ల వశ్యం అనేటువంటిది ఏర్పడాలి, మీరంటే అభిమానం అనేటువంటిది ఏర్పడాలి, మీ యొక్క మాటకు విలువనివ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఆ విధంగా అనుకరించి ఆశీర్వదించు స్వామి అని చెప్పి గణపతి స్వామి వారికి నమస్కారం చేసుకోండి. నైవేద్యంగా పెట్టినటువంటి బెల్లం మొక్క మీ ఇంటిలో ఎవరినైతే ముఖ్యంగా వీళ్ళు మీ యొక్క మాటకి ఆదరణ ఇవ్వాలి, మీకు మిమ్మల్ని గౌరవించాలి, మీ పట్ల ఆకర్షితులు అవ్వాలి అని మీరు ఆశపడుతున్నారో వాళ్ళకి ఆ యొక్క బెల్లం మొక్క ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. పూర్తిగా అవసరం లేదు, ఒక చిన్న మొక్క. మిగిలినటువంటిది కుటుంబంలోకి ఎవరైనా తింటారని తినచ్చు, లేదు అంటే మిగిలినటువంటి బెల్లం ముక్క మీరు తినేసేయచ్చు. తర్వాత ఆ యొక్క పసుపు ముద్దని ఏదైనా సరే ఒక నీటిలో కలిపేసి పూర్తిగా కరిగిపోయిన తర్వాత మొక్కల్లో వేసేయండి. ఇది ఒక పద్ధతి. ఇంకొకటి, ఇది కేవలం ఖచ్చితంగా శుక్రవారం నాడు మాత్రమే చేయాలి. శుక్రవారం సాయంత్రం 6 నుంచి 8 మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేయడానికి ప్రయత్నించండి. ఈ 6 నుంచి 8 మధ్యలో మీరు చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు, చక్కగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కట్టిక నేల మీద కూర్చోకూడదు. ఏదైనా కూడా ఆసనం కానీ పీట కానీ చాప కానీ ఏదైనా కూడా వేసుకుని కూర్చోవాలి. ఈ విధంగా కూర్చోండి. కూర్చున్న తర్వాత లలితమ్మ వారి యొక్క పటం ఉంటుంది ఖచ్చితంగా, చిత్రపటం. ఒకవేళ లేనటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఫోటో తెచ్చుకోవాల్సిందే. మా దగ్గర ఈ యొక్క పటం లేదండి, ఇది ఉందండి, పర్వాలేదా, దీంతో చేసుకోవచ్చు అని అడగవద్దు. లలితాదేవి అంటే లలితాదేవి. నేను కనిపెట్టినవి కాదు కదా, ఇది మంత్రశాస్త్రం తంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి పద్ధతులు ఇవి. కాబట్టి నాకు నచ్చినట్టు పర్వాలేదమ్మా అని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే అలాగ అన్న తర్వాత మీకు ఫలితాలు రాకపోతే, కాబట్టి చెప్పినటువంటి విధంగా అనుసరిస్తున్నటువంటి వాళ్ళకి ఫలితాలు అనేటువంటివి వస్తున్నాయి, జరుగుతున్నాయి. కాబట్టి లలితమ్మ వారి యొక్క పటం ఉండాలి. లలితమ్మ వారి యొక్క పటం ముందర ఏం చేస్తారు, ఆవు నేతితో దీపం వెలిగిస్తారు. 2 దీపాలు వెలిగించాలి. అయితే అంటే 2 జ్యోతులు అనమాట లలితమ్మ వారి ముందు. ఈ విధంగా వెలిగించిన తర్వాత లలితమ్మ వారి ముందున ఎర్రటి మందార పువ్వులతో చక్కగా అలంకరించండి అమ్మవారికి. ఎర్రటి మందార పువ్వుతో అమ్మవారికి అలంకరించిన తర్వాత పటం ముందర, ఇప్పుడు అమ్మవారి యొక్క పటం ముందర ఖచ్చితంగా బెల్లముతో చేసినటువంటి పరవన్నం కానీ, లేకపోతే పాయసం, లేకపోతే కొంతమంది పాలసేమియా అని అంటారు, ఈ యొక్క పాలతో చేసినటువంటి ఈ యొక్క పాయసం కానీ ఏదైనా సరే మీరు ఖచ్చితంగా తయారు చేసుకుని నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ లలితమ్మ వారికి నమస్కారం చేసుకుని, మా యొక్క కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంది, అందరికీ కూడా ఐకమత్యం కలిగించు, అందరికీ కూడా సఖ్యత అనేటువంటిది కలిగించు, ముఖ్యంగా నా పట్ల అందరికీ కూడా ఆకర్షణ, ఇష్టము, అభిమానము అనేటువంటివి ఏర్పరచు, నా మాటకి విలువ గౌరవం వచ్చి నా మాట అందరూ కూడా వినాలి తల్లి అని ఆ విధంగా అనుగ్రహించమ్మా అని చెప్పి మీరు మొట్టమొదట సంకల్పించుకుని నమస్కారం చేసుకుని కోరిక అనేది ఆ విధంగా చెప్పుకుంటారు. చెప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయాలి. జపం కోసం రుద్రాక్షమాల వాడచ్చు, మాల లేనటువంటి వాళ్ళు వేళ్లతో నేను లెక్క పెట్టుకోవచ్చు. మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాంబికాయై నమః. మళ్ళీ చెప్తున్నాను.
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాంబికాయై నమః. ఇది ఆ యొక్క మంత్రము. చక్కగా విన్నారు కదా. ఈ విధంగా మంత్ర జపం అనేటువంటి చెయ్యండి. చేసిన తర్వాత ఇప్పుడు లలితమ్మ వారికి మళ్ళీ కూడా నమస్కారం చేసుకుని, ఇప్పుడు మీరు మీ యొక్క కుటుంబం మీ పట్ల ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అని మీరు కోరుకుని ఆశపడుతున్నారో, ఏదైతే మీరు జపానికన్నా ముందు అమ్మవారిని అడిగారో అది నిజంగానే జరిగిపోయింది అన్నట్టు కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాల పాటు ఊహించుకోండి. అంటే మీకు మీ యొక్క కుటుంబం మీ పట్ల ఏ విధంగా ఉంటే, ఏ విధంగా మాట్లాడితే, ఏ విధంగా మీ పట్ల ఆకర్షణగా అభిమానంగా ఉంటే మీకు సంతోషమో ఆనందమో, ఆ విధంగా వాళ్ళందరూ కూడా మీతో ఉంటున్నట్లుగా, చక్కగా నవ్వుతున్నట్టుగా, మీతో ప్రేమగా ఆకర్షణగా ఉంటున్నట్టుగా, మీరు ఒక మాట చెప్తే దాన్ని విలువనిచ్చి గౌరవించి వాళ్ళని నమ్మి అదే విధంగా సరే అని చెప్పి వాళ్ళు తలాడించినట్టుగా, ఆ విధంగా ఒక 2 నిమిషాల పాటు తలుచుకొని ఊహించుకోండి. ఈ విధంగా చెయ్యండి. చేసిన ఒక 2 నిమిషాల పాటు ఆ విధంగా ఊహించుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యం, ముఖ్యంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరిని ఉద్దేశించి ఎవరి కోసం అయితే ఇది చేయాలనుకున్నారో వాళ్ళకి నైవేద్యంగా ఇది ఖచ్చితంగా ఇవ్వాలి, వాళ్ళు తినేసేయాలి. ఇంకా మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇస్తాను అనంటే అందరికీ కూడా ఇచ్చిన వాళ్ళు స్వీకరించి తిన్నా చాలా మంచిదేను, మిగిలినటువంటిది మీరు తినేసేయచ్చు. అర్థమైంది కదా. ఇది ఒక్కసారి చేసుకునేటువంటి పరిహారాలే ఇవి. పలానా ఇన్ని వారాలు చేసుకోవాలో, లేకపోతే మొదలుపెట్టిన రోజు నుంచి ఇన్ని రోజులు చేయాలి అనబడేటువంటి ఏమీ కూడా లేదు. మీకు ఇంకా కూడా ఎప్పుడైనా మరి ఈ విధంగా ఇబ్బంది కానీ, కష్టంగా కానీ, సమస్య ఎక్కువగా కానీ ఉన్నట్టుగా అనిపిస్తే కనుక ఇది మీకు వీలైనంత వరకు కూడా మళ్ళీ వచ్చేటువంటి వారం కూడా మీరు కొనసాగించవచ్చు. కానీ ఒక్కసారి చేసేసరికి ఈ 2 ప్రక్రియలు ఏదైనా సరే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి వారం లోపు మీకు దీని వలన మార్పులు, ప్రయోజనాలు, దీనివల్ల కలిగినటువంటి ఫలితాలు అనేటువంటివి మీరు అనుభవిస్తారు. ఆ యొక్క అనుభవాలు అనేటువంటివి మాకు వీడియోలో కామెంట్స్లో కూడా తెలియచేయండి, సంతోషిస్తాము విని. మా వల్ల మీకు ఉపయోగం కలిగితే అంతే సరిపోతుంది. అర్థమైంది కదా. అయితే ఈ 2 పద్ధతుల్లోని కూడా మీరు ఏ పద్ధతి చేయాలి అని అనుకున్నా కూడా ఆ యొక్క రోజున మాంసాహారము, మద్యపానము, ధూమపానము వంటివి చేయకుండా ఉంటే చాలు, అంతే. మిగతా ఇంకేమి కూడా ఉపవాసం ఉండాలి, తినకుండా చేయాలనబడేటువంటి నియమనిష్టలు ఏమీ కూడా లేవు. ప్రత్యేకంగా ఏవైనా కూడా విషయం నేను చెప్పలేదు అని అంటే దాని అర్థం చెప్పబడలేదు, అది ఏమీ కూడా వర్తించదు అని అర్థం. కేవలం మద్యపానం, ధూమపానం, మాంసాహారం తినకుండా ఉండి ఈ యొక్క రోజున మీరు చేసుకోవచ్చు అనమాట. ఏ రోజు చేసుకోవాలనుకుంటే అది. ఈ రెండిట్లో ఏ పరిహారమైనా సరే పనిచేస్తుంది. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.